హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈ రోజు ఈవిడ మనకు హైదరాబాద్లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ మిదాని నుంచి మనకు ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మెయిన్ డేటాలు కలిపేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనకి హైదరాబాద్లోని ఐటీఐ బేస్ పైన ఒక పోస్టులను భర్తీ చేస్తున్నారు. సో దీని యొక్క డీటెయిల్ డేటాలో కలిపేద్దాం. అండ్ ఇక్కడ కెరీర్స్ అని కనిపిస్తుంది ఆ ఫ్రెండ్స్. సో దీనిలోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు కెరీర్లో మనకు టోటల్ డేటా అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఇన్ జూనియర్ ఆర్టిజన్ ప్రొడక్షన్ ఫర్ రోహటాక్ ప్రాజెక్ట్ అని. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ కనిపిస్తుంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకు అడ్వర్టైజ్మెంట్ అని ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ నోటిఫికేషన్. సో ఈ పోస్టులన్నింటిని కూడా మనకు పర్మనెంట్ బేస్ పైన అంటే రెగ్యులర్ బేస్ పైన భర్తీ చేస్తున్నారు. దీంట్లో మొత్తం కూడా మనకు ప్రొడక్షన్ ఓరియంటెడ్ అయినటువంటి వర్క్ అనేది ఉండడం జరుగుతుంది. వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి పర్ మంత్లీ 20,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా యూఆర్, బీసీ, ఎస్సీ, ఎస్టీ 4 కేటగిరీస్లో పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క అప్రైజ్ లిమిట్ అనేది 30 years అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క శాలరీ కనుక తీసుకున్నట్లయితే పర్ యానం 4,45,000 అయితే వచ్చేటట్టయితే వీళ్ళైతే చేయడం జరుగుతుంది. ఎందుకంటే అడిషనల్గా మనకి అలవెన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి ఆ యొక్క టోటల్ అలవెన్సెస్ కలుపుకొని దాదాపుగా మనకు 4.45 lakhs దాకా మనకు వస్తుంది. అండ్ ఈ యొక్క ప్రొడక్షన్లో ఉన్నటువంటి యూఆర్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ 10+ ITIతో పాటు 2 years ఎవరికైతే వాటర్ జెట్ కటింగ్ మిషన్ పైన ఎక్స్పీరియన్స్ ఉంటుందో సో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఈ యొక్క పోస్ట్ యూఆర్ కేటాయించడం జరిగింది కాబట్టి ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఓబీసీ కేటగిరీలో కనుక తీసుకున్నట్లయితే బలాస్టిక్ ప్యానల్ మౌల్డింగ్ హైడ్రాలిక్ ప్రెస్లో వర్క్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో 2 years ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇది ఇవ్వడం జరిగింది. 10+ ITI అనేది చేసి ఉండాలి. ఐటీఐ అనేది స్పెసిఫైడ్గా మెన్షన్ చేయలేదు కాబట్టి ఏ ఐటీఐ అయినా పర్వాలేదు. కాకపోతే మనకి ఇక్కడ యొక్క కోర్ ఓరియంటెడ్ అయినటువంటి మెకానికల్ వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో మెకానికల్ అదేవిధంగా ప్రొడక్షన్ వర్క్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎస్టీకి కేటాయించినటువంటి పోస్ట్ కనుక తీసుకుంటే 10+ ITIతో పాటు 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సిఎన్సీ ఫైబర్ కటింగ్ మిషన్లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ కనుక తీసుకున్నట్లయితే 10+ ITIతో పాటు 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఆటోక్లేవ్. సో ఆటోక్లేవ్లో మీకు 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దీనికి ఎలిజిబుల్గా ఉంటారు. అయితే వీళ్ళకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, అదేవిధంగా ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ తర్వాత వీళ్ళకి డైరెక్ట్గా పోస్టింగ్ అనేది అలాట్మెంట్ చేస్తారు. అయితే వీళ్ళ యొక్క ఏజ్, క్వాలిఫికేషన్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ లాంటి టోటల్ డేటా అనేది ఈ నెల 7వ తారీఖు దాకా అయితే వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. సో యాజ్ పర్ ద డేటా 7/9/2020 ప్రకారమే వీళ్ళ యొక్క టోటల్ డేటాని కన్సిడర్లోకి తీసుకుంటారు. అదేవిధంగా రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది కాబట్టి మనకు పెద్ద టెన్షన్ అవసరం లేదు. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ యొక్క సబ్మిషన్ వచ్చేసి ఈ నెల 26వ తారీఖు దాకా అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా దీని యొక్క డీటెయిల్ డేటా అంతా కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉంటుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్, డీటెయిల్ నోటిఫికేషన్, అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ అండ్ అదేవిధంగా కీ పాయింట్స్ అన్ని కూడా మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ సిలబస్. సో ఎగ్జామినేషన్ సిలబస్ మాత్రం మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. మన పైన ఇచ్చినటువంటి టాపిక్స్ బేస్ పైన మనకైతే ఎగ్జామినేషన్ సిలబస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎగ్జామ్ అనేది మొత్తం కూడా మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. మన యొక్క లోకల్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగులో కానీ ఉర్దూలో కానీ ఉండదు. ఎగ్జామ్ డేట్స్ అదేవిధంగా రిటర్న్ ఎగ్జామ్ యొక్క డీటెయిల్ డేటా, ప్రాక్టికల్ అదే ట్రేడ్ టెస్ట్ సంబంధించినటువంటి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క డీటెయిల్ డేటా అంతా కూడా అఫీషియల్ వెబ్సైట్లో మనకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ అప్లికేషన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయిపోవడం జరిగింది. ఈ నెల 7వ తారీఖు రోజు మార్నింగ్ 10 నుంచి ఈ నెల 26వ తారీఖు రోజు ఈవినింగ్ 5 దాకా అయితే అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో అప్లికేషన్ యొక్క ప్రొసీజర్ కూడా ఈ వీడియో ఎండ్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం కాబట్టి ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఫీ కనుక తీసుకున్నట్లయితే 100 రూపీస్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఓసీ, ఓబీసీకి మాత్రమే ఫీ రిలాక్సేషన్ కనుక తీసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి మాత్రం రిలాక్సేషన్ వర్తిస్తుంది. సో ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎలాంటి హార్డ్ కాపీస్ అనేవి వాళ్ళ యొక్క అడ్రస్ పంపించాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ విధంగా మనకు డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తున్న ఫ్రెండ్స్, క్లిక్ హియర్ ఫర్ ఈ రిక్రూట్మెంట్ అని. సో దీంట్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఆర్టిజన్స్ ఫర్ రోహటాక్ ప్రాజెక్ట్ అని. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ అప్లికేషన్. సో ఇక్కడ యూజర్ ఐడి అన్నట్లయితే మస్ట్ బి ఏ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. సో మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు పాస్వర్డ్, రీటైప్ పాస్వర్డ్, మీరు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో ఆటోక్లేవా లేకపోతే బలాస్టిక్ ప్యానల్సా, సిఎన్సీయా లేకపోతే వాటర్ జెట్ కటింగా, సో ఏదైతే మీరు అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ నేమ్. సో ఇక్కడ మీరు పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో వాటర్ జెట్ తీసుకుందాం. వాటర్ జెట్ తీసుకుని మళ్ళీ మనకు వాటర్ జెట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ యొక్క సర్ నేమ్ అండ్ అదేవిధంగా క్యాండిడేట్ యొక్క ఫుల్ నేమ్ అండ్ అదేవిధంగా జెండర్.
అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ బాక్స్ లెక్క కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో దీనిపైన క్లిక్ చేస్తే టోటల్ డేటా వస్తుంది. సో దీన్ని ఈ విధంగా మనం ఇయర్ వైజ్గా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది క్లిక్ చేస్తే మనకు మంత్ వైజ్గా చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫాదర్ నేమ్ అండ్ అదేవిధంగా మదర్స్ నేమ్ అండ్ అదేవిధంగా కేటగిరీ. అండ్ ఒకవేళ నాన్ క్రిమినల్ లేయర్ అయితే ఎస్ అని, లేకపోతే నాన్ క్రిమినల్ లేయర్ కాకుండా ఓబీసీ అయితే మాత్రం నో అని పెట్టేయండి. అండ్ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని దాని యొక్క డీటెయిల్ డేటా. అండ్ అదేవిధంగా రిలీజియన్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇది. అండ్ స్టేట్ ఆఫ్ డొసిమిల్, సో మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణని మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క నియరెస్ట్ రైల్వే స్టేషన్, ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క ల్యాండ్లైన్ నెంబర్. సో ల్యాండ్లైన్ నెంబర్ ఉంటే ల్యాండ్లైన్ నెంబర్ ఇవ్వండి, లేకుండా వదిలేయండి. ఆర్ యూ రిజిస్టర్డ్ విత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ దాంట్లో మీరు రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నారా, ఎస్ అయితే ఎస్ అని ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్టేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, సో మీ యొక్క స్టేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏ స్టేట్లో మీరు చేసుకున్నారు, అండ్ అదేవిధంగా ఏ డిస్టిక్ పైన మీకు వచ్చింది ఆ యొక్క డిస్టిక్ యొక్క డేటా. అండ్ అదేవిధంగా మీకు ఒకవేళ మిగతాని రిఫరెన్స్ నెంబర్ ఏదైనా ఉంటే ఆ యొక్క రిఫరెన్స్ నెంబర్, రిఫరెన్స్ డేట్ లేకుంటే వదిలేయండి. అండ్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని మెన్షన్ చేయండి. ఒకవేళ ఇంటర్నల్ క్యాండిడేట్ అంటే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని మెన్షన్ చేయండి. అండ్ అదేవిధంగా ఆర్మడ్ ఫోర్సెస్ యూనిట్ సంబంధించి మీరు ఏదైనా ఆల్రెడీ దీనికి సంబంధించి వర్క్ చేసి ఉన్నారు కదా, సో దాని యొక్క డీటెయిల్ డేటా. అండ్ అదేవిధంగా ఇక్కడ మీ యొక్క స్టేట్ అండ్ నెక్స్ట్ మీ యొక్క డిస్టిక్ అండ్ అదేవిధంగా మీ యొక్క టోటల్ డేటా ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మన యొక్క ఐటీఐ అదేవిధంగా 10th యొక్క డీటెయిల్ డేటా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయిపోయిన తర్వాత మనం ఫీ పేమెంట్కి వెళ్ళిపోతాం. ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత మన యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. సో అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడికి రావాల్సి ఉంటుంది, క్యాండిడేట్ లాగిన్ అని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ ఈమెయిల్ ఐడి ఉందిగా ఫ్రెండ్స్, ఈమెయిల్ ఐడి మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఏదైనా అప్డేట్ చేయాలంటే అప్డేట్ చేసుకోవచ్చు, లేదా ఫైనల్గా కన్ఫర్మ్ ఇవ్వచ్చు, లేకపోతే ప్రింట్ కావాలంటే ప్రింట్ అయిన తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ యొక్క లాగిన్ ద్వారానే మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ కానీ, అదేవిధంగా ఎగ్జామ్ రిజల్ట్స్ అండ్ అదేవిధంగా ఇంటర్వ్యూకి మీరు సెలెక్ట్ అయ్యారా లేదా, లేకపోతే ట్రేడ్ టెస్ట్కి మీరు సెలెక్ట్ అయ్యారా లేదా, దాని యొక్క డీటెయిల్ డేటా అంతా కూడా మీకు ఎక్కడి నుంచి రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీరు సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ ఎక్కడ ఇస్తారు, ఎలాంటి టోటల్ డేటా అంతా కూడా మీకు ఇక్కడ నుంచే పాయింట్ టు పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే ఒక మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ హైదరాబాద్లో ఐటీఐ బేస్ పైన ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా మనకు స్పెషలైజ్డ్ అయినటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్టులు మాత్రమే. సో ఫ్రెషర్కి అయితే అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే ఈ క్యాడర్లో ఎవరైతే వర్క్ చేసి ఉండి పర్మనెంట్ జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో సో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు హైయెస్ట్ శాలరీ అయినటువంటి పర్ మంత్లీ 20,000 ఇస్తున్నారు. అండ్ అదేవిధంగా పర్ యానం కనుక తీసుకుంటే 4.45 lakhs అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి హైయెస్ట్ మనకు పేమెంట్ అది స్టార్టింగ్లోనే ఇస్తున్నారు. కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిక్రూట్మెంట్ ఇన్ హైదరాబాద్. సో ఏపీ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో దీని యొక్క డీటెయిల్ డేటా అంతా కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి గ్యాదర్ చేసుకోండి. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.